కాకినాడలో జరిగిన మాట మంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు గుర్తుకు రాని కులం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందన్నారు. కొందరు ఇష్టం వచ్చినట్లు కులం పేరుతో మాట్లాడుతూ ఉంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. అన్నింటికీ నేనే మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది అన్నారు. కులాల దరిద్రం వదిలితేనే ఏపీ బాగుపడుతుందన్నారు పవన్ కళ్యాణ్. ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయను చెప్పండి. మీ అందరికీ నేను రానా రోజు ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150 మనకి 100 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు. వాళ్ళు మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉండాలన్నారు పవన్. నేను హోంమంత్రిని కాదు, అది క్రిమినల్స్ అదృష్టమన్నారు.